హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివ సుబ్రహ్మణ్యం. దేశంలో మొత్తం ఎక్కడ చూసుకున్నా కూడా కాంగ్రెస్ పైన కొంచెం పాజిటివిటీ అయితే కనిపిస్తున్నాయని చెప్పి జనాలు అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి దానికి సంబంధించి కాంగ్రెస్ ఏడవైనా కూడా మేము పొత్తు పెట్టుకుంటామని అన్న ప్రతి చోట కూడా కాంగ్రెస్ కి ఎదురు దెబ్బ తిరుగుతున్నది. కానీ ఒకటే చెప్తున్నా, ఏంటంటే కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోవద్దు. పొత్తులు లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశం ఉన్నది. పొత్తులతోనే కొంప ముంచుకుంటున్న కాంగ్రెస్ ఒంటరిగా పోటీ కాంగ్రెస్ కు ఎప్పటికైనా లాభం. అదే అంటున్నా, ఏంటంటే మహారాష్ట్ర కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, ఏడ చూసుకున్న ఢిల్లీలో కూడా ఆప్ చేతిలో కూడా ఇప్పటికే మోసపోయింది. వీళ్ళందరినీ నమ్మి కాంగ్రెస్ కున్న బలం ఏదైతే ఉందో కాంగ్రెస్ అనవసరంగా పొడగొట్టుకుంటుంది. నిజంగా కాంగ్రెస్ ఫ్రీ. మన తెలంగాణలో చూసుకున్నట్లయితే అసలు ఎవరితో కూడా పొత్తు అవసరం లేదు. ఆంధ్రాలో చూడండి, ఒకటి కాదు రెండు కాదు 3 పార్టీలు ఏకమైనవి అధికారంలోకి రావడానికి. 3 పార్టీలు ఏకమైనవి. నిజంగా ఇప్పుడు వాళ్ళకి కనుక ఏమైనా క్లాషెస్ అయితే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంకా అక్కడ ఎవరికి ఎవరు మేమే తోపులు అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు కాకుండా తర్వాత అయినా కంపల్సరీగా ఇష్యూస్ వస్తాయి. ఎప్పుడైనా కూడా పొత్తు పెట్టుకుంటే ఏ పార్టీకైనా కూడా ఇబ్బందే. ప్రాంతీయ పార్టీలు అయితే అసలే పెట్టుకోవద్దు, నేషనల్ పార్టీస్తో. ఇప్పుడు ఆంధ్రాలో అదే జరిగింది. ఇన్ని రోజులు బాగానే ఉన్నారు, తర్వాత ఏమవుతుంది ఏందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ పక్కా మాత్రం పొత్తులు ఎప్పుడున్నా కూడా నష్టమే జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కూడా సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సాగిల పడినంత కాలం ఇదే ఫలితం. సీట్లు కాంగ్రెస్ అడుక్కోవడం దురదృష్టకరం. ప్రాంతీయ పార్టీలు ఎదురు తిరిగి మొదటికే మోసం. ఆప్ చేతిలో ఇప్పటికే మోసపోయింది. మహారాష్ట్రలో పరువు పోగొట్టుకున్నది. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ ఇచ్చిన సీట్లు తీసుకున్నది. హర్యానాలో ఆప్ మూలంగా ఆగమైపోయింది. ఢిల్లీలో దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు బీహార్లో ఆర్జేడీ కూడా కాంగ్రెస్ ను బెదిరిస్తోంది. ఇంత పెద్ద పార్టీ అండి మీది. ఎన్ని సంవత్సరాల కింద మీరు పార్టీని స్థాపించారు? ఇంత సీనియారిటీ ఉన్న పార్టీకి అసలు పొత్తులతో అవసరం ఏమున్నది? అవసరం లేదు. నిజంగా ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నా కూడా రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే జనాలకి ఎట్లుంటది అంటే వాళ్ళ పల్స్ని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు జనరల్గా. కానీ ఒక పార్టీని నేషనల్లో బీజేపీని మనం ఎగ్జాంపుల్గా తీస్తాం. బీజేపీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాలుగా ఉంది కాబట్టి జనాలకి ఎప్పుడైనా కూడా ఏది ఇచ్చినా కూడా ఇంకా ఇయ్యాలి అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఇన్ని సంవత్సరాలుగా ఆ పార్టీని చూసినారు కాబట్టి వాళ్ళు కూడా చేంజ్ కోరుకుంటున్నారు. దానివల్ల నష్టమా లాభం అనేది వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరిగింది. దానివల్ల నష్టమా లాభం అని ఆలోచించలేదు. ఆ పార్టీని దింపాలనుకున్నారు, దించేసిండ్రు అంతే. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ళు మాకు మంచి చేస్తారా చెడు చేస్తారా అని జనాలు ఎప్పుడు కూడా ఆలోచిస్తలేరు. వాళ్ళ పల్సిన అసలు మనం ఎప్పుడు కూడా గెస్ చేయలేం జనాలది. ఈరోజు బీజేపీ అంటారు, రేపు కాంగ్రెస్ అంటారు, రేపు బీఆర్ఎస్ అంటారు. ఈరోజు మళ్ళీ ఏదైనా టెర్రర్ అటాక్ చేసి బీజేపీ మళ్ళీ దేశాన్ని ఏదైనా కాపాడినట్లు చేసినా కూడా మళ్ళీ బీజేపీ అంటారు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే కేసీఆర్ గారు ఏదైనా ఇంత పార్టీనా ఏదైనా చేసినా కూడా వాళ్ళకి పూనకాలు వచ్చినాక మళ్ళీ మాకు కేసీఆర్ గారు కావాలి, మాకు బీఆర్ఎస్ రావాలి అని అంటారు. అసలు ఏంటంటే నిమిషానికి మారిపోతూ ఉంటుంది జనాలది. వాళ్ళ పల్స్ ఎప్పుడు కూడా మనం పొలిటికల్గా డిటెక్ట్ చేయలేము. కొన్ని కారణాలు ఎట్లుంటాయంటే ఇక కంపల్సరీగా వాళ్ళని దింపాలి అని అనుకుంటే మాత్రం దింపేస్తారు వాళ్ళు. అప్పుడు మీరు చాలా మంది తెలిసిందే, అప్పుడు మీరు ఎన్ని వేలు ఇచ్చినా ఎన్ని పైసలు ఇచ్చినా కూడా ఓట్లు వేయరు. మీకు దింపాలనుకున్నప్పుడు దింపేస్తారు అంతే. ఒంటరిగా పోటీ చేయడానికి కాంగ్రెస్ భయపడుతోంది. నిజాలు మాత్రమే జనం నమ్మడం లేదు. నమ్మించగల శక్తి ఉన్న నాయకులనే నమ్ముతున్నారు. ప్రాంతీయ పార్టీలకు బలమవుతున్నారు. దేశవ్యాప్తంగా బలహీన పడిపోయారు. జాతీయ పార్టీ పొత్తుల కోసం వెంపర్లాడితే గెలవదు. ప్రాంతీయ పార్టీల చేతిలో పావుగా మారక తప్పదు. మూసవాదన నుంచి కాంగ్రెస్ బయటకు రాకపోతే జనం గెలిపించరు. ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడే జనం ఏది చెప్పినా వినరు. అవకాశాలు అంది వచ్చినప్పుడే అందుకోకపోతే వెనకబాటు తప్పదు. ఇప్పటికైనా మేలుకోకపోతే మరో 10 ఏళ్ళైనా కోలుకోవడం కష్టం. ఉత్తరాదిలో బలపడకపోతే భవిష్యత్తు ఆగమ్య గోచారం. ఒంటరిగా పోటీ చేయడానికి కాంగ్రెస్ భయపడుతోంది. ఇదే మొత్తానికి మనకి ఇక్కడ ఒక గ్లిమ్స్ లెక్క మనం మాట్లాడేసుకున్నాం. నేటి రాత్రి ఇవాళ కాంగ్రెస్ గురించి వచ్చిన కథనం ఇది. పొత్తులతో పోతే కాంగ్రెస్ కి ఎప్పటికైనా కూడా మోసమే.